హలో అండి. చాలామంది పేషెంట్స్‌కి రక్త సమస్యలతో బాధపడే పేషెంట్స్ కూడా హిమటాలజిస్ట్ అంటే కొంతమందికి అవగాహన తక్కువగా ఉంటుంది. కొన్ని పల్లెటూరుల్లో కానీ, కొన్ని రకాల పట్టణ ప్రాంత ప్రజలకు కూడా హిమటాలజిస్ట్ అంటే ఎవరు అనే అవగాహన కొద్దిగా తక్కువగా ఉంది. వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. హిమటాలజిస్ట్ అంటే బ్లడ్ అంటే రక్తానికి సంబంధించిన సమస్యలను చూసే డాక్టర్ అనమాట. అంటే రక్తంలో మనకి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని 3 రకాల కణాలుంటాయి. ఈ కణాల్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హిమోగ్లోబిన్ తగ్గినా, హిమోగ్లోబిన్ పెరిగినా, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు తగ్గిపోతూ ఉన్నా, తెల్ల రక్త కణాలు బాగా ఉండాల్సిన దానికంటే పెరిగిపోతూ ఉన్నా, ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతూ ఉన్నా, లేదంటే ప్లేట్లెట్స్ పెరిగిపోతూ ఉన్నా. సో, ఈ మూడిట్లో ఎలాంటి ఆల్టరేషన్స్ అంటే నార్మల్‌గా ఉండకుండా తగ్గినా, పెరిగినా అది డిసీజ్ అంటే పేషెంట్‌లో ఒక రకమైన డిసీజ్ వల్ల అలా జరుగుతుంది. అది ఏంటని కనిపెట్టి ట్రీట్మెంట్ చేసే వాళ్ళనే హిమటాలజిస్ట్ అంటారనమాట. సో, హిమటాలజిస్ట్ 2 రకాల డిసీజెస్‌ని చూస్తుంటారు. ఒకటి బినైన్ హిమటాలజికల్ డిజార్డర్స్ అండ్ మాలిగ్నెంట్ హిమటాలజికల్ డిజార్డర్స్ అంటారు. బినైన్ అంటే క్యాన్సర్ కానివన్నమాట. అంటే సాధారణంగా వచ్చే జబ్బుల నుంచి కొన్ని రకాల థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియాస్, ఐరన్ డెఫిషియన్సీస్, కామన్‌గా వచ్చే ఎనీమియా అంటే రక్తం తగ్గిపోయే సమస్యలు, ప్లేట్లెట్ తగ్గే సమస్యలు, ఐటీపీ అంటూ ఉంటారు. అదే కాకుండా కొన్ని రకాల సీరియస్ బినైన్ డిజార్డర్స్ ఉంటాయి. వాటిని ఏప్లాస్టిక్ ఎనీమియా, ఫ్యాంకోన్ ఎనీమియా, హెచ్ఎల్‌హెచ్ ఇలాంటి బినైన్ డిజార్డర్స్‌తో పాటు మాలిగ్నెంట్ డిజార్డర్స్ అంటే క్యాన్సర్స్, రక్తానికి సంబంధించిన క్యాన్సర్స్, ఎక్యూట్ లుకీమియాస్, ఏఎల్ఎల్ అంటారు, ఏఎంఎల్ అంటారు. లింఫోమా అంటారు, గడ్డల్లా ఫామ్ అవుతుంటుంది మెడల్లోన, ఆర్మ్స్‌లో అంటే అండర్ ఆర్మ్స్‌లోన, ఇంగ్వైనల్ ఏరియాస్‌లోన లింఫ్ నోడ్ గడ్డల్లా వస్తుంటాయి. దాన్ని లింఫోమాస్ అంటూ ఉంటారు. మల్టిపుల్ మైలోమా ఇలాంటి వ్యాధులన్నింటినీ చూస్తూ ఉండే వాళ్ళని హిమటాలజిస్ట్ అంటారనమాట.